హలో హోమీస్, ఇవాళటి వీడియో వచ్చేసి ఉసిరికాయ పచ్చడిని ఈజీగా ఇంట్లోనే ఎలా పెట్టేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఉసిరికాయలని తీసుకొని ఇలా వాటర్లో ఏమీ చెత్త లేకుండా కడిగేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఉసిరికాయలని తుడిచేసుకోవాలి. కొంచెం కూడా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని మెంతులు, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ మూడింటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఉసిరికాయలు అయితే కొద్దిగా కూడా తడి ఉండొద్దు, ఎందుకంటే పచ్చడి అనేది నిలవగా ఉండదు తడి అనేది ఉంటే. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంతలోపు వీటిని అయితే మనం మిక్సీ చేసేసి పౌడర్లా పేస్ట్ చేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ మరియు ఆ పౌడర్. తర్వాత ఆయిల్ హీట్ అయిపోయాక ఇందులో మనం ఉసిరికాయలు అయితే తూర్చి పెట్టుకున్నాం కదా, అవి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం స్పూన్తో చూసుకోవచ్చు అవి మెత్తగా అయ్యావా లేవా అనేసి. సో ఇలా మెత్తగా అయ్యాక మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం కట్ చేయగానే అవే మంచిగా ఒక 3-4 పీసెస్ లాగా అయితే వచ్చేసాయి. ఈ పచ్చడి అనేది 4 to 5 months వరకు కూడా నిలవగా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా వేడి వేడి అన్నంలో కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఉసిరికాయ పచ్చడి మీ ఇంట్లో. తర్వాత ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, వెండుమిర్చి, చిటికెడు పసుపు, తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇదైతే వేసేసి పౌడర్ని అందులో సరిపడా అంత కారం, సరిపడా అంత సాల్ట్ వీటిని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ అయితే ఇందులో వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.